సో రైతు బంధు విషయంలో మీ ప్రభుత్వ స్టాండ్ ఏంటి? ఎందుకంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వందల ఎకరాలు ఉన్న వాళ్ళకు, అలాగే వెంచర్లకు, రియల్ ఎస్టేట్ వాళ్ళకు, కొండలకు, గుట్టలకు కూడా రైతు బంధు ఇచ్చారని ఆరోపించారు. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉంది, అలాగే కొనసాగిస్తారా? ఏమైనా మార్పులు ఉంటాయా? రియల్ ఎస్టేట్ భూములకు, రియల్ ఎస్టేట్ భూములలో పోయిన దారులకు, కొండలకు, గుట్టలకు అలాంటి వాటికి ఇచ్చే ప్రసక్తే లేదని మా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. ఇప్పుడు 300 ఎకరాలు ఉన్న అతనికి రైతు బంధు అవసరమా? ఇప్పుడు రైతులు గ్రామాల్లో వ్యవసాయం చేసుకున్న రైతులకు అవసరము. ఆ ప్రక్షాళన కూడా జరుగుతూ ఉంది. కొండలు, కోణలు, గుట్టలు ఏవైతే ఇవి ఉన్నాయో, రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్నాయో వాటికి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం రైతు భరోసా కింద సాయం ఇవ్వదు. మిగతా రైతాంగానికి ఎక్కడైతే వ్యవసాయం చేసుకుని రైతు ముందుకు పోతారో వాళ్ళందరికీ కూడా రైతు భరోసా కింద విధి విధానాలు రూపకల్పన జరుగుతుంది. అవసరమైతే అసెంబ్లీలో కూడా చర్చ జరపాలని మా ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నారు. తప్పనిసరిగా మేము రైతు భరోసా ఇస్తామన్నాం, ఇచ్చి తీరుతాం. ఇప్పటికే రైతు బంధు మేము ప్రభుత్వం వచ్చిన 3 రోజులు జమ రైతు బంధు అన్నారు. వాళ్ళకంటే 20 రోజుల ముందే మేము రైతు బంధు కూడా ఇచ్చేసినాం. రైతును రాజు చేయాలని సంకల్పం ఈ ప్రభుత్వానికి ఉంది. కట్టుబడి ఉంటాం. రైతును రాజు చేయడంలో ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం వెనక్కిపోదన్నమాట సందర్భం తెలియస్తా ఉన్నాం. హరీష్ రావు మాట్లాడుతూ బోనస్ అనేది ఒక బోగస్ మాత్రమే, మేము ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం, పంట సాయాన్ని మాత్రం అందించకపోతే మాత్రం అరికడతాం, ఈ యొక్క ప్రభుత్వ విధానాలపై ప్రజలు కూడా వెంటాడతాం కూడా హరీష్ రావు అంటున్నారు. ఏం చెప్తారు? ఈ హరీష్ రావు గారు పని పాట లేకుంటే ఏదైనా మాట్లాడుతున్నాడు. ఈరోజు మేము ఇస్తామని బోనస్ ఓవైపు అంటే ఇవ్వమని అంటున్నాం. అంటే నాకు అసలు బోనస్ ఇవ్వద్దని ఉందని అడుగుతున్నాం. మేము సన్న రకాల వడ్లకు బోనస్ 500 ఇస్తా అంటున్నాం, ఇచ్చి తీరుతాం. సన్న బియ్యాన్ని ప్రజలకు అందివ్వాలనుకుంటున్నాం రేషన్ ద్వారా. ఈరోజు మేము ఇస్తామంటే నువ్వు ఇవ్వమండి. ఇదే వీళ్ళతో నచ్చిన సమస్య ఇది. మేము పని చేస్తామంటే మీరు రైతు రుణమాఫీ చేస్తామంటే నువ్వు ఏమని రాజీనామా చేస్తాను. సిద్ధంగా రాజీనామాకు ఆగస్టు 15వ తేదీ లోపల నీ సవాలుకు నువ్వు సిద్ధంగా ఉండు అంటున్నావు. మేము ఆగస్టు 15 లోపల రైతు రుణమాఫీ చేస్తాం. స్పీకర్ ఫార్మేట్లో నువ్వు రాజీనామాను ఇవ్వండి. ఆ రోజు మీరు మాజీ ఎమ్మెల్యే కాక తప్పదని చెప్తున్నా. ఈరోజు మేము రుణమాఫీ అమలు చేసి తీరుతామన్నాక ఏదో ఉత్తరం రాసుకొని వచ్చి ఇక్కడ నువ్వు చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో చూసినా, పేపర్లో చూసినా. స్పీకర్ మీరు 5 సార్లు 6 సార్లు గెలిచిన అంటున్నారు. రాజీనామా ఎట్లా ఆమోదం పొందుతుంది? స్పీకర్ గారు ఫార్మేట్లు ఇస్తే రాజీనామా ఆమోదం పొందుతుంది. ఈరోజు మీరు ఇచ్చిన సవాల్ ఏదైతుందో దానికి సిద్ధంగా ఉండరు. మీరు రైతు రుణమాఫీ చేసి తీరుతాం. మీరు మాజీ ఎమ్మెల్యే కాక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.